తాజాగా 'అలెక్య చిట్టి పికెల్స్' అనే ఒక వార్త అయితే దుమారం రేగుతుంది సోషల్ మీడియాలో. సోషల్ మీడియాని ఉపయోగించుకొని స్టార్స్ అయిన వాళ్ళు, ఓవర్ నైట్ లో స్టార్స్ అయిన వాళ్ళు, లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు. అదే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ 'అలెక్య చిట్టి పికిల్స్' సిస్టర్స్ తమ పికిల్ వ్యాపారాన్ని ఆరంభించి ఆన్లైన్ లో చక్కగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. అయితే వ్యాపారము అన్న తర్వాత అదిగాక వాళ్ళు లేడీస్ కాబట్టి కొద్దిగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది కస్టమర్స్ ఉంటూ ఉంటారు. అందరూ మంచోళ్ళు ఉంటారని కాదు. రకరకాలుగా వారికి వేధింపులు గురవుతూ ఉంటాయి. అటువంటిది వాళ్ళు ప్రెస్టేషన్ లో ఒకళ్ళెవరో రేటు ఎక్కువ ఉంది అని అడిగితే వారు వెంటనే చండాలంగా వినగూడని బూతులతో తిట్టటం, ఆ వాయిస్ ఆన్లైన్ లో వదిలేయటం జరిగిపోయింది. సరే, తాజాగా ఆ 'అలెక్య సిస్టర్స్' నుంచి రమ్య గారు ఒక వీడియోని వదిలారు. అది మేము ప్రెస్టేషన్ లో ఉన్నాం, వేరే వాళ్ళకి పంపేది ఈయనకి వచ్చింది, మమ్మల్ని రకరకాలుగా తిడుతూ ఉంటారు, రకరకాలుగా అంటూ ఉంటారు. ఆ యొక్క కోపంలో మేము కూడా తిట్టాము, అది ధనామని ఆ వాయిస్ రికార్డింగ్ ఈయనకి వచ్చింది కాబట్టి దయచేసి క్షమించండి, ఇంతటితో వదిలేయండి అని. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, వ్యాపారం ఆగిపోయింది. చాలా మంది వాళ్ళ యొక్క వాట్సాప్ ఛానల్ ని కంప్లైంట్ చేయడంతో బ్లాక్ అయిపోయిందిట. అదే విధంగా వాట్సాప్ కూడా బ్లాక్ అవ్వచ్చు. వాళ్ళు ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ను ఉపయోగించుకుని చక్కగా సంపాదించుకుంటున్నారు. మరి అటువంటిది ఉంటారు కస్టమర్స్, అందరూ మంచోళ్ళు ఉంటారని మనం చెప్పలేం కదా. ఇప్పుడు ప్రపంచంలో అందరూ దొంగలు ఉండరు కదా, ఎవరో కొంతమంది ఉంటారు. అటువంటి వేస్ట్ కస్టమర్స్ కోసం వీళ్ళ ఎనర్జీ వేస్ట్ చేసుకొని వీళ్ళు బూతులు తిడితే అది అనవసరంగా వేరే వాళ్ళకి సెండ్ అయ్యి గందరగోళ పరిస్థితి ఏర్పడి ఇప్పుడు వీళ్ళు వ్యాపారాన్ని ఎత్తేసే స్థితికి వచ్చారంటే జీరోకి వెళ్ళిపోయి ఉంటారు ఇప్పటికే. ఎందుకంటే నెటిజన్స్ మండి పడుతున్నారు, ఏమిటి బూతులని. ఓకే, వారిది తప్పే కావచ్చు, వారు ఇప్పటికే అపాలజీ చెప్పేశారు. వారు ఆన్లైన్ లో ఒక వీడియోని రిలీజ్ చేయడంతో ఆ రమ్య గారు వెంటనే ఇక ఈ ఇష్యూని ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఎందుకంటే వాళ్ళు లేడీస్, ఏదో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో మిస్ గైడ్ జరిగింది, రాంగ్ గా సెండ్ అయింది కాబట్టి దీన్ని ఇంతటితో నెటిజన్స్ వదిలేస్తే మంచిది. ఎందుకంటే ఆడపిల్లలు ఏదో జరుగుతూ ఉంటాయి, వదిలేయాలి. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిది. ఇంకా రచ్చ చేస్తే రచ్చ అవుతుంది. వాళ్ళు అపాలజీ చెప్పారు కాబట్టి దయచేసి వీటిని వదిలేస్తే మంచిది. మరియు వాళ్ళు వారికి మెసేజ్ కూడా పెట్టారట, దయచేసి క్షమించండి మమ్మల్ని అని. వేరే వాళ్ళకి పంపాల్సింది మీకు వచ్చిందని. ఎందుకంటే ఎవడో తిట్టుంటాడు, ఆ కోపంలో వాళ్ళు తిట్టుంటారు, అది రాంగ్ గా ఈయనకి సెండ్ అయింది. సో సారీ చెప్పేశారు కాబట్టి ఈ ఇష్యూని ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఇక వారు వారి బిజినెస్ ని మరలా డెవలప్ ఎలా చేసుకోవాలనే దానిపై కాన్సన్ట్రేషన్ చేసి మరలా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటే మంచిదని మేము అభిప్రాయపడుతున్నాము. సో నెటిజన్స్ కూల్ అయిపోండి.